బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. దాదాపు గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మణికొండ, షేక్పేట్, టోలీచౌకీ, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మియాపూర్, మల్లాపూర్, హఫీజ్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సో హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. దాదాపు గంట సేపటి నుంచి కూడా భారీ వర్షం హైదరాబాద్లో ఉంది. సో దీంతో పలు ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులన్నీ కూడా నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్తోనూ అటు వర్షంతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురుస్తుంది. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో అనేక సర్కిళ్ల పరిధిలో ఇప్పటికీ కురుస్తుంది. షేర్లింగంపల్లి, చందానగర్, పటాన్చెరు, కుకట్పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, అదేవిధంగా ఇటు సనత్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం, అదేవిధంగా యాబిడ్స్, అంబర్పేట్, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈ ప్రాంతాల పరిధిలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. కాప్రా సర్కిల్ పరిధిలోనూ కూడా వర్షం కురుస్తుంది. ఇప్పటికీ అదే విధమైనటువంటి పరిస్థితిలో వర్షం కురుస్తున్నటువంటి అది ఉంది. ప్రధానంగా సాయంత్రం నుంచి ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా సిటీలోని ఎక్కువగా మనం చూస్తే షేర్లింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. చందానగర్ సర్కిల్ పరిధిలో అయితే దాదాపు మియాపూర్ ఈ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇక లింగంపల్లి ఎంఎంటీఎస్ కానీ అదేవిధంగా హైదరాబాద్ యూనివర్సిటీ కూడా హెచ్సియు ప్రాంతం, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో 8 నుంచి 9, 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడితో పాటు ఇక మూసాపేట పరిధిలో కూడా భారీగానే వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 6 సెంటీమీటర్ల వర్షపాతం మూసాపేట పరిధిలో నమోదు కాగా, ఇక రామచంద్రపురం, పటాన్చెరు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, అదేవిధంగా ఖైరతాబాద్ దానితో పాటు యూసుఫ్ కూడా, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో అయితే 2 నుంచి 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఒక్కసారిగా వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ సమస్య కూడా వచ్చినటువంటి అది ఉంది. వర్షం భారీగా కురుస్తుండడం కారణంగా హైడ్రా తన ఎమర్జెన్సీ బృందాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడైతే వరద నీరు నిలిచి ఉంటుందో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ నీటిని అంతా కూడా తొలగించాలని డిసైడ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. అదేవిధంగా హైడ్రాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కానీ హైడ్రా కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించేసి అక్కడ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ వర్కింగ్ డే కావడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగా ఈ వర్షం కారణంగా అది మరింత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. కొన్ని జంక్షన్ల దగ్గర మాత్రం ట్రాఫిక్ రద్దీ ఇంకా కొనసాగుతుంది. సంధ్య, రాముడు, మనం చూస్తున్నాం అంటే గంట నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే రోడ్లన్నీ కూడా మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎస్పెషల్లీ సిచ్యువేషన్ ఎలా ఉందని అనుకోవాలి? లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. వర్షం కూడా కొద్ది సమయంలోనే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే ఈ 3 గంటలకు ఒకసారి ఆరెంజ్ అలర్ట్ అంటే అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఈ జిల్లాల పరిధిలో అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ వర్షం భారీగా పడేటువంటి అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా కొంత హెవీగా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం మొదటి గంటలో మాత్రం ఈ ఐటీ ఏరియా, గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూర్, చందానగర్ ఈ ప్రాంతాల్లో చాలా హెవీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఎక్కడైతే రోడ్డు పైన నీళ్లు నిలిచి ఉండేటువంటి అవకాశం ఉందో అక్కడ
ట్రాఫిక్ సమస్య కొంచెం ఇంకా ఎక్కువగా కొనసాగుతుంది. అంటే 1-2 లేన్లలో నీరు నిలిచి ఉంటాయి, వరద నీరు. దాంతో కేవలం ఒక్క లేన్ మాత్రమే వాహనాలు పోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద బస్సులు లాంటివి మాత్రమే అంతా వెళ్తాయి. కానీ ఇటు కార్లు కానీ 2 వీలర్స్ అదేవిధంగా ఆటోలు ఎక్కువగా సిటీలో ఉంటాయి కాబట్టి వీటి వల్ల ఎక్కువ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అయితే ఈ నీటిని తోడిపోసేందుకోసం అవసరమైనటువంటి చర్యలను హైడ్రాకు సంబంధించిన సిబ్బంది తీసుకుంటున్నప్పటికీ భారీగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో హెవీగా వచ్చేటువంటి ఫ్లడ్ కారణంగా దానిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఒక గంట, అరగంట నుంచి గంట కానీ గంటన్నరలో ఈ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వరద నీరు రోడ్ల పైన నిలిచిపోయినటువంటి వరద నీరు మెల్లగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది సంధ్య. అయితే రాముడు మనం చూస్తే అంటే దాని ఇంటెన్సిటీ మనం గమనించినట్లయితే కొంచెం క్లౌడ్ బరస్ట్ లాగా అనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? అంటే వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి రెగ్యులర్ గా ఇస్తున్నటువంటి బులెటిన్స్ లో మాదిరిగానే హెచ్చరికలు జారీ చేశారు. నార్మల్ వర్షపాతం ఉంటుందని అన్నట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఒకేసారి కురిసినటువంటి వర్షం కారణంగా భారీగా వరద అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 గంటలు అంటే ఇంకొక గంట వరకు కూడా ఇదే విధమైనటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిటీలో వరద కొంత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు గడిచినటువంటి కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాలకు అవసరమైనటువంటి వాటిని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. కానీ మనం చూస్తే మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం చాలా కొంచెం ఎక్కువగా వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ వీటన్నిటికీ కూడా రాత్రి 10 అంటే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కొంచెం హెవీగా వర్షాలు ఉంటాయనేది హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొంత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంటే హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ఈ మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు వీటి పరిధిలో కూడా విస్తారంగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా ఇక్కడ వరకు అయితే చూస్తున్నది, అక్కడి వరకు మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే కొన్ని కుండపోతగా కురిసింది అని అనుకోవచ్చు. కొద్ది గంటల్లోనే భారీ వర్షం నమోదైనటువంటి నేపథ్యంలో కుండపోతగా వర్షం కురిసిందని అనుకోవచ్చు సంధ్య. అయితే అంటే ఇప్పటి వరకు ఎంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? అంటే ఈ మధ్య కురిసినటువంటి వర్షపాతంతో కంపేర్ చేసి ఈ రోజు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే మనం చూస్తే 2-3 వారాల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొంత హెవీగా కురిసింది. అదే విధంగా మొన్న ఆదివారం సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయి. మనం చూసాము, 3 గల్లంతు కావడం జరిగింది. ఇక్కడ అఫ్జల్ సాగర్ నాలా నాంపల్లిలోను అదే విధంగా ఇటు ముషీరాబాద్ ఏరియాలో కూడా ఒక అతను గల్లంతు కావడం జరిగింది. గతంతో పోల్చినప్పుడు అంటే అప్పుడు కొంత హెవీగా వర్షం ఆ రోజు ఒక్కరోజే కొంత హెవీగా పడింది. కొన్ని ప్రాంతాలలో ఇట్లానే 8, 9, 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇప్పుడు చూస్తే మనం గంటన్నర వ్యవధిలో చందానగర్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి అదేవిధంగా ప్రాంతాల్లో మూసాపేట్ ఈ ప్రాంతాల్లో మాత్రం హెవీగా వర్షం వచ్చింది. కొద్ది సమయంలోనే భారీగా వర్షం కురిసింది. ఇదంతా కూడా కుండపోత వర్షంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా 10 సెంటీమీటర్ల వర్షం కొద్ది సమయంలో పడితే చాలా హెవీగా ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి వర్షపు నీరు నాలాలను తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఒక గంట వ్యవధిలో 2 సెంటీమీటర్లు పడితే మాత్రమే అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువ వర్షం పడిందంటే చాలు అవంతా కూడా రోడ్లపైకి తద్వారా కాలనీల్లోకి, బస్తీల్లోకి వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నాలాలు అవన్నీ కూడా పొంగిపోర్లేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. మ్యాన్ హోల్స్ కూడా ఒక్కొక్క సందర్భంలో ఓపెన్ అయ్యి అవన్నీ కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పైన ఉండేటువంటి వరద కిందికి వస్తున్నటువంటి సందర్భంలో. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులే అని చెప్పొచ్చు. మనం ఈ వారంలో చూస్తే అంటే గత వారంలో సండేలో చూసినప్పుడు 12-13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా ఇప్పటి వరకు 9 గంటల వరకు ఇది 10 సెంటీమీటర్లుగా చందానగర్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో 2 సర్కిళ్ల పరిధిలో కురిసింది. మిగతా ప్రాంతాల్లో 5-6
7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇంకా కొద్ది గంట నుంచి కూడా అదే విధంగా వర్షం పడుతుండడం కారణంగా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క గంటకు వీటిని అప్డేట్ చేస్తుంటుంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరికొద్ది సేపట్లో మిగతా డీటెయిల్స్ కూడా వచ్చాయి. 10 గంటల వరకు అంటే 9 గంటల నుంచి 10 గంటల వరకు పడ్డటువంటి వర్షానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది నిమిషాలైతే ఎంత వర్షపాతం గడిచినటువంటి గంటలో పడింది అనేది కూడా తేలనుంది. ఈ విధంగా చూస్తే మనం ఇప్పటి వరకే దాదాపు 10 సెంటీమీటర్లు అంటే గడిచినటువంటి గంటలో కూడా మరొక 3-4 సెంటీమీటర్ల కంటే అధికంగానే వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి అనేక సర్కిళ్ల పరిధిలో విస్తారంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న చినుకు పడితేనే వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రధానంగా ఏ రూట్స్ ఎక్కువగా ఈ అంటే ట్రాఫిక్ జామ్కి గురయ్యాయని మనం అనుకోవచ్చు? వాహనదారులకి సంబంధించి అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ వీటికి సంబంధించి చర్యల్లో పాల్గొంటుందని మనం భావించవచ్చా ప్రెసెంట్? ఎస్, తప్పకుండా. అంటే ఒక్కసారి వర్షపు అలర్ట్ వచ్చిందంటే చాలు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తం అవుతారు. తమ ప్రాంతాల్లో ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ అదేవిధంగా వర్షం నీరు నిలబడేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమిస్తారు. ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా అక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ అంతా కూడా దాన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండే విధంగా ప్లాన్ చేస్తుంటారు. మనం చూస్తే షేర్లింగంపల్లి అదేవిధంగా చందాగ్ నగర్ ప్రాంతాల్లో చూస్తే హైటెక్ సిటీ వస్తుంది. అదేవిధంగా గచ్చిబౌలి జంక్షన్, ఇటు హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి వెళ్లేటువంటి మార్గం, అదేవిధంగా కొత్తగూడ కొండాపూర్ తో పాటు ఇటు మేదీపట్నం వెళ్లేటువంటి మార్గాలు అన్ని కూడా ఈ షేర్లింగంపల్లి చందానగర్ సర్కిల్ పరిధిలో ఉంటాయి. ఇక్కడ చాలా హెవీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బంది వచ్చింది. అదేవిధంగా ఈ ఖైరతాబాద్ సర్కిల్ కు సంబంధించి లకడికాపూల్ గానీ అదేవిధంగా ఇటు పంజాగుట్ట, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతుంటాయి. మరికొద్ది సేపట్లో సిటీలోకి హెవీ వెహికల్స్ వస్తాయి. అంటే టూరిస్టులు ట్రావెల్స్ బస్సులు వస్తాయి. పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి. అవన్నీ కూడా ఇటు వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు వెళ్లేటువంటి అది కానీ అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి మార్గంలో కానీ భారీగా వాహనాలు వస్తాయి. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి రోడ్లపైన మరికొద్ది సేపట్లో హెవీగా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు మనం చూస్తే అమీర్పేట, కూకట్పల్లి అదేవిధంగా ఇటు పంజాగుట్ట, కోటి ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు శంషాబాద్ రూట్ వెళ్లేటువంటి మార్గంలో కూడా బెంగళూరు హైవే కూడా కొన్ని వాహనాలు భారీగా వస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక సెంట్రల్ సిటీ ఉండేటువంటి అంబర్పేట అదేవిధంగా ఇటు లక్డికాపూల్, హ్యాబిట్స్ ఈ ప్రాంతాల్లో, సికింద్రాబాద్, మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఈ ప్రాంతంలో కూడా భారీగా వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములతో ట్రాఫిక్ విభాగం అధికారులు కోఆర్డినేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ వరద నీరు నిల్చున్నా అక్కడ ట్రాఫిక్ అదేవిధంగా హైడ్రా సిబ్బంది పనిచేయడం ద్వారా ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించి పెద్ద పెద్ద వాహనాలను నీటిలోంచి పంపిస్తుంటారు. ఎక్కడైతే సింగిల్ లైన్ రోడ్ మిగులుతుందో అక్కడ నుంచి 2 వీలర్స్, కార్లు, ఆటోలను పంపించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి సిటీలో మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. సంధ్య. రైట్ రాముడు.